ఖమ్మం నగర ప్రజలందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు సాయి నగర్లో సారథి నగర్లో సాయి జ్ఞాన మందిరంలో 26వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు ఉగాది పండుగ గురువారం, దాన్ని పురస్కరించుకుని ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అందరూ కూడా అన్న ప్రసాదం తీసుకుని అందరూ భక్తులందరూ కూడా సాయిబాబా ఆశీస్సులు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా. ఈ కార్యక్రమానికి మా దీపక్ చౌదరి గారు, మన ఖమ్మం టౌన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ చౌదరి గారు, అలాగే స్థానిక కార్పొరేటర్, పక్క డివిజన్ కార్పొరేటర్ మన ప్రసన్న కృష్ణ గారికి, అలాగే మన సతీష్కి, నాలో సతీష్ గారికి, అలాగే సత్యనారాయణ గారికి, అలాగే సాయికి, అందరికీ కూడా ఈ డివిజన్ నాయకులందరికీ, కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నమస్కారం. బాణాల లక్ష్మణ్ గారికి అందరికీ కూడా ముందుగా నమస్కారం. అలాగే అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మన ఖమ్మం సుభిక్షంగా ఉండాలి, అభివృద్ధిలో ముందు ఉండాలి. అలాగే మన ఖమ్మం అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారి కుటుంబం చల్లగా ఉండాలి. అందులో మనందరం కూడా ఆయన గొడుగు కింద, ఆయన పెద్ద వృక్షం, ఆ వృక్షం కింద మనందరం కూడా క్షేమంగా ఉండాలి. ఆ అభివృద్ధిలో భాగంగా మనం కూడా భాగస్వాములు అవ్వాలి. కాబట్టి ఖమ్మాన్ని, ప్రశాంతమైన ఖమ్మం, అభివృద్ధిలో ముందున్న ఖమ్మం, అలాగే గ్రీనరీ, శుభ్రమైన ఖమ్మం, అలాంటి ఖమ్మాన్ని మనందరం కూడా చూస్తున్నాము. ఇంకా ముందు కూడా అభివృద్ధిలో ఖమ్మం, హైదరాబాద్ తర్వాత మన ఖమ్మమే నెంబర్ 2 ఉంటుంది. కాబట్టి నెంబర్ 1కి వెళ్ళే పొజిషన్కి మనం తప్పకుండా వెళ్తాం. ఎందుకంటే ఇంకా 2-3 సంవత్సరాలు మన అభివృద్ధి ప్రదాత మనకు మంత్రిగా ఉంటారు. దానిలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మనం కూడా హైదరాబాద్తో పోటీ పడుతూ కూడా మనం అభివృద్ధిలో ఉంటాం. కాబట్టి ఖమ్మం నగర ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే ఆ సాయిబాబా ఆశీస్సులు మన ఖమ్మం ప్రజలందరి మీద ఉండాలి. ఈరోజు ఉగాది పండుగ, అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ నిర్మాణం జరిగి 26 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి అదేవిధంగా ఈరోజు గురువారం. మరి ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు ఉగాది, కొత్త తెలుగు ప్రజలు జరుపుకునే కొత్త సంవత్సరం ఉగాది పండుగ. ఈ సందర్భంగా వారు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడికి ఖమ్మం నగర మేయర్ గారిని, పూనకల్ నీర్జా గారిని, ప్రసన్న కృష్ణ గారిని, బాణాల లక్ష్మణ్ గారిని, నాలం సతీష్ గారిని, సాయి గారిని, భోజట్ల సత్యనారాయణ గారిని, ఉపేందర్ గారిని, మరి ఇక్కడి స్థానిక ఆ గుడి నిర్వాహకులైన నాగేశ్వరరావు గారిని, మరి ఇంకా తదితరులు చాలామంది ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొన్నారు. మరి ఉగాది సందర్భంగా మరి ఖమ్మం నగర మరియు జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని, సుఖ సంతోషాలతో జీవించాలా. మరి అదేవిధంగా ఈ దేవుడు మరింత ఆరోగ్యాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇచ్చి ఇప్పుడు ఏదైతే ఖమ్మం నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందో మరిన్ని ఈ కొత్త సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులు ఖమ్మం నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఖమ్మం ప్రజలకు మరింత చెరువు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ ఈరోజు ఇక్కడ జ్ఞానం మందిరం సారథి నగర్లో 48వ డివిజన్లో 26వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమంలో దీంట్లో ముఖ్యంగా నేను ఇక్కడ సహకరించి ఇక్కడ 3 ఇయర్స్ నుంచి అన్నదాన కార్యక్రమం నేనే స్వయంగా నిర్ణయించుకుంటున్నాను, ఇక్కడ చేయడం జరిగింది. ఇంకా గుడిలో కూడా రైలింగ్ కానీ ఇక్కడ బోర్ కూడా నేనే వేయించడం జరిగింది 48వ డివిజన్లో ఉన్నందుకు ఈ గుడికి. అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన మేయర్ గారికి మరియు మన నాగళ్ళ దీపక్ చౌదరి గారికి, టౌన్ అధ్యక్షుడు ప్రసన్న కృష్ణ గారు, బాణాల లక్ష్మణ్ గారు, భోజల సత్యనారాయణ గారు, వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఖమ్మం పట్టణంలో 46, 48 డివిజన్లలో కొలువై ఉన్నటువంటి సాయిబాబా మందిరానికి 26వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. కమిటీ వారందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 26వ వార్షికోత్సవం అంటే మనం అర్థం చేసుకోవచ్చు, 26 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గుడి
నిర్వహించబడుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ యొక్క 46, 48 అలాగే 47వ డివిజన్ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ సాయినాథుడిని కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గుడికి అంత ఇష్టత ఉంది. కాబట్టి ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఆ 26వ వార్షికోత్సవాన్ని సందర్భంగా ఈరోజు కూడా అదే విధంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 26వ వార్షికోత్సవం అలాగే ఉగాది సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఆలయ కమిటీ ఏదైతే ఉన్నారో నాగేశ్వరరావు గారు అయితేనే, బోయల సత్యనారాయణ గారు అయితేనే వీరందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారందరూ కూడా ఇలానే ఇంకా ఎక్కువ శ్రద్ధతో వారికి ఇంకా ఎక్కువ బలంగా ఉండి ముందుకు తీసుకెళ్లాలని, కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మేయర్ గారు మునకల నీరజ గారు, అలాగే మన ఖమ్మం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ చౌదరి గారు, అలాగే పక్క డివిజన్ 46వ డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్నకృష్ణ గారు, అలాగే 46వ డివిజన్ నాయకులు బాణాల లక్ష్మణ్ గారు, అలాగే 48వ డివిజన్ ఈ కార్యక్రమంలో ఈ యొక్క అన్నదానంలో ప్రత్యేకంగా భాగమై చేస్తున్న ఆలయ సాయి కిరణ్ గారు, అలాగే బోయల సత్యనారాయణ గారు, వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సారథినగర్ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలు అత్యంతంగా ఇష్టపడే సాయిబాబా గుడి, ఇక్కడ సాయి జ్ఞాన మందిరం వద్ద 26వ వార్షికోత్సవ సందర్భంగా ఆ ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే గౌరవ మేయర్ గారు పున్నుకొల నీరజ్ గారు, అదేవిధంగా ఖమ్మం నగర కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి గారు, అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ కలిసి ఇప్పుడే ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు వచ్చి ఈ సాయిబాబా ఆశీర్వాదం పొందుతున్నారు. మనం చూసినట్లయితే ఈరోజు ఉగాది పండుగ ప్రత్యేకంగా పరాభవ నవ సంవత్సరం, పేరులో పరాభవం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరికీ శుభం జరుగుతుందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ యొక్క సంవత్సరం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు అందరినీ ఉండాలని కోరుకుంటూ ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని పరాభవ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సాయి జ్ఞాన మందిరం సారథినగర్లో ఏం చేసిన శ్రీ సాయిబాబా దేవాలయంలో ఇది 26వ వార్షికోత్సవం. ఈ 26 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం నగర ప్రథమ పౌరురాలు పునుకుల నీరజ గారికి, ఖమ్మం కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి గారికి, కన్నం ప్రసన్నకృష్ణకు, నాలం సతీష్కు, అల్లే సాయి కిరణ్కు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 4 డివిజన్ల పరిధిలో ఈ దేవాలయం ప్రసిద్ధి చెంది ఉన్నది. ఎంతో మహిమగల దేవాలయంగా బాసిల్లుతున్న ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మేమందరం కూడా ఈ గుడిని ఇంకా అభివృద్ధి చేయడంలో మా వంతు సహకారం అందిస్తూ ఈ వార్షికోత్సవ వేడుకల్ని దిగ్విజయం చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా ఖమ్మం నగరం సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి